నేను కలకత్తా నుంచి విశాఖపట్నం వస్తున్నాను. విమానం చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత అందరికీ తెలిసినట్లుగా టర్బులెన్స్లు వచ్చాయి. టర్బులెన్స్లు అంటే మన గతుకుల రోడ్లో మన కారు ఎలాగ వెళ్తుందో ఆ గాలిలో ఆ విమానం గతుకుల రోడ్లో వెళ్తున్నట్టుగా ఉంటుంది. అలాగే వెళ్తుంది. ఇంకా దారుణంగా భయం వేసేస్తుంది. వెళ్తున్నాం. టర్బులెన్స్లు అనేవి కామన్ విమాన ప్రయాణంలో. కానీ ఒక్కసారిగా మా విమానం కింద పడిపోయింది. 1 నిమిషం తర్వాత మళ్ళా పడిపోయింది. ఎక్కడో సినిమాల్లో టీవీల్లో చూశాను, కానీ ప్రత్యక్షంగా ఆ విమానంలో చావు కేకలు విన్నాను. చావు కేకలు. ప్రతి ఒక్కడు అరుస్తున్నారంతే. భయం భయం. నా ముందు సీట్ 2 చేతులతో పట్టుకున్నాను. ఏం ప్రార్థించానో నాకు తెలియదు. నా కళ్ళు నేను విప్పలేదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో నేను చూడలేదు. దేవునికి నేను ప్రార్థించాను. 2 సార్లు కింద పడిపోయిన ఆ విమానం ఎలా పైకొచ్చిందో తెలియదు మాకు. తిరిగి క్షేమంగా విశాఖపట్నానికి వచ్చాం. సమస్య మీ జీవితంలో ఎల్లకాలం ఉండదు. నా జీవితంలో సమస్యలు వచ్చాయి, అవి శాశ్వతంగా నాతో లేవు. ఈరోజు మీరు నమ్మండి, సమస్యలు వస్తాయి, కానీ ఆ సమస్యలు శాశ్వతంగా నీతో ఉండవు. ఈరోజు మనం తెలుసుకుందాం, ఎంత పెద్ద సమస్య అయినా అది ఓడిపోవలసిందే. గట్టిగా చప్పట్లు కొడితే దేవుని మహిమపరుద్దాం. అది ఎంత పెద్ద సమస్య అయినా, డాక్టర్స్కి అసాధ్యమైన, నిన్ను చూసేవారికి అసాధ్యమైన, నీకు కూడా అసాధ్యంగా కనిపించినా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే ఆ సమస్య చాలా చిన్నదైపోతుంది. యేసు నీ జీవితంలో ఉంటే చాలు. యేసయ్య నీ జీవితంలో ఉంటే చాలు. ఉంటే ఆ సమస్య ఓడిపోవలసిందే.